హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బీరకాయ మీల్ మేకర్ టమాటో కర్రీ అండి. మీల్ మేకర్‌ని నేను వాటర్‌లో ఇలా నానబెట్టుకున్నాను. చన్నీళ్ళలోనే నానబెట్టానండి. ఎందుకంటే బీరకాయ అనేది ఉడికే వరకు ఇది మంచిగా నానుతదని చన్నీళ్ళలోనే నానబెట్టుకున్నాను. నేను దీనికోసం హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను. ఒక 5 టమాటోలు, ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎంతమందికి ఈ వంట తెలుసండి? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. సోయా చంక్స్ అంటాం కదా, సోయా చంక్స్లో ఉండే ప్రోటీన్కి బీరకాయ అనేది మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉండే ఫుడ్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను మీ ప్రాసెస్లోకి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. బీరకాయకు ఆయిల్ తక్కువనే పడుతుందండి. ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేయగానే అది మొత్తం నీరు వచ్చేస్తుంది. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసాను. టేబుల్ స్పూన్ తోటి 5-6 స్పూన్లు అండి, అంతే. తర్వాత తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ 2 ఒకటేసారి వేసేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే పసుపు, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. చాలా హెల్దీ వేలో నేను చూపిస్తున్నాను. పిల్లలకి మనము ఇట్లాంటి వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇట్లా మిక్స్డ్ కాంబినేషన్లో పెడితే చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా వేగనిచ్చుకోవాలి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఆనియన్ అనేది ఇట్లా కొంచెం వేగినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయేదాకా వేపుకున్నాం కదా. ఇప్పుడు బీరకాయను వేయాలి. ఈ బీరకాయను ఇందులో వేసి మంచిగా ఉడకనియాలి. దీని మీద కొంచెం ఉప్పు వేయాలి. అప్పుడే నీరు అనేది బీరకాయల నుంచి బయటకు వస్తుంది. ఉప్పు కారాలు అనేవి ఎప్పుడు కానీ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు వేసి మూత పెట్టి మీడియం టు నార్మల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ బీరకాయని ఉడికించుకోవాలి. ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయలేదు. బీరకాయలో నుంచి ఇంత వాటర్ అనేవి వచ్చినవి చూడండి. ఇప్పుడు మిల్ మేకర్ ఉంది కదా, దాన్ని మిల్ మేకర్ క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. మనం ఎంతైనా వేసుకోవచ్చు మన తినే టేస్ట్ని బట్టి. నేను మీడియంగా వేసాను. చూడండి, ఇట్లా వాటర్ అన్నీ గట్టిగా పిండేసి ఇందులో మిల్ మేకర్ని వేసేయాలి. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకుంటే బాగుంటుందని నేను ఇలా వేస్తున్నాను. రెండుగా కట్ చేసి అయినా వేయవచ్చు. తర్వాత ఒకసారి కలిపేసి మనం పచ్చిమిర్చి అనేది ఒక 4 వేసినాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. బీరకాయలో వాటర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి కొంచెం స్వీట్నెస్గా అనిపిస్తుంది. కొంచెం కారం వేసేసి, టమాటో వాడుతున్నాం కాబట్టి కొంచెం కారం వేసేసి ఇప్పుడు కలిపి టమాటో చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఒక 4 టమాటోలు తీసుకొని ఇప్పుడు టమాటో వేసి దీన్ని మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మన వేడి వేడి బీరకాయ టమాటో మీల్ మేకర్ కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది. టమాటో కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. దీంట్లో మనం ఇంతవరకు ఎటువంటి వాటర్ లాంటిది అవసరం పడలేదండి. ఆల్రెడీ మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం కాబట్టి బీరకాయలో ఉండే వాటర్, టమాటోలో ఉండే వాటర్ తోటి గ్రేవీ అనేది ఉంటుంది, సరిపోతుంది మనకు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ ఒక్కసారి కర్రీ తిన్నారంటే మటన్ కర్రీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. హై హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. తర్వాత కొత్తిమీర కొంచెం వేసేసి
ఉప్పు చూసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.